అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు నంద్యాల న్యూస్ టీవీ. నా పేరు కిరణ్ కుమార్ మేడిశెట్టి. ఇందాకే మనం నంద్యాల మున్సిపల్ కౌన్సిల్లో ఏదైతే సమావేశంలో జరిగిందో మన మాజీ సైనికులు దౌలత్ ఖాన్ గురించి ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏం మాట్లాడతారో చూద్దాం. ఒకసారి వాళ్ళ మాటలు విందాం. మరి గొంతెమ్మ కోరికలు ఏం కోరడం లేదు. ప్రభుత్వానికి మరి చేతకాని విషయాలు ఏం కాదు, చాలా సింపుల్. మరి గవర్నమెంట్ అనుకుంటే ఏ పనైనా చేయగలుగుతుంది. మనం కోరేది ఒక్కటే, వారి కుటుంబంలో జీవనోపాధి ఉన్నవాడే వెళ్ళిపోయినాడో ఆ పెన్షన్ సగానికి సగం తగ్గిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు ఆ ఇల్లు తీసుకునేది కూడా లోన్లో ఉంది, దానికి ఈఎంఐ కట్టాల్సిన బాధ్యత కూడా వాళ్లపై ఉంది. కాబట్టి 50 లక్షల కనీస ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. మరి అదేవిధంగా ఏదైతే ఈ మొత్తం ఎపిసోడ్ కారకులైన మున్సిపల్ సిబ్బందిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికీ మించిపోలేదు. దీనికి ఎవరికో క్రెడిట్ పోతుంది, ఎవరో దీనికి ఏదో క్రెడిట్ కొరకు చేస్తున్న ఉద్యమం అయితే ఇది కాదు. ఖచ్చితంగా ఇటువంటి మానవతావాద పనులు చేసినప్పుడు మన విలువలు పెరుగుతాయి తప్ప మనకు ఏమాత్రం పోయేది ఉండదు, వచ్చేది ఉండదు. కాబట్టి మరి ప్రభుత్వము, మరి మంత్రి గారికి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఏ ఒక్కరూ వ్యతిరేకం కాదు. ఆయన ఇంకా ఉన్నత స్థానాలకు పోవాలని ఆశిస్తున్న వారే చాలా మంది ఉన్నారు. కాబట్టి దీన్ని భేషజాలకు పోకుండా దీనిపై చర్చలు జరిపి, లేదా మనం ఎవరితో సంబంధం లేకుండానే ఆ కుటుంబంతో మాట్లాడి 3 ప్రధానమైన డిమాండ్లు మనం నెరవేర్చి మరి ప్రభుత్వం దీనికి సరైన చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుంది. లేనిచో ఇక్కడికి ఇది రాదు. ఇందాక మిత్రులు చెప్పినట్టు ఇది ఆరంభం మాత్రమే. ఇది ఇంకా ప్రజల్లోకి పోలేదు. కాబట్టి చాలా తక్కువ సంఖ్యలోనే మేము ఇక్కడ జమ అయి నిరసన ముందు ప్రజలకు ఈ మెసేజ్ పోవాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము గ్యాదర్ అయినాం. దీన్ని మేము సీరియస్ గా తీసుకొని ముందు కాలంలో పోయే ఆందోళనకు మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుంది. కావున దీన్ని సీరియస్ గా తీసుకొని ఈ పరిష్కారం చేసి వారి కుటుంబంకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మనకు పర్మిషన్ ఇచ్చి మనకు సహకరించిన పోలీస్ శాఖకు, ముఖ్యంగా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ IPS మేడం గారికి కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా మన ముస్లిం సమాజం, ముస్లిం ఐక్య కూటమి ఏ ఆందోళన చేసినా గానీ మనం హామీ ఇస్తున్నాం. ఎటువంటి మరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ, రెచ్చగొట్టే నినాదాలు కానీ, ఎవరికో వ్యతిరేకమని కానీ కూడా చేయమని హామీ ఇస్తూ ముందు కూడా మన నిరసనలకు ఇదే విధంగా పోలీసు వారు సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. వీళ్ళకు ఆ మున్సిపల్ కమిషనర్ మీద, తర్వాత వచ్చేసి మున్సిపల్ సిబ్బంది మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్. తర్వాత ఈ కుటుంబానికి ఆర్థిక భరోసా, జీవనోపాధిగా ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ఉద్యోగం మీ ఇంట్లో ఒకరికి ఇవ్వాలి. దాని తర్వాత ఈ ఇంటి మీకి 50 లక్షల రూపాయలు ఎక్స్ప్రెషన్ ప్రకటించాలి. వాళ్ళు ఏం చెప్పారో ముందు చూద్దాము. దాని తర్వాత మా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది. ఒకటే ఉద్దేశం, ఈ దౌలత్ ఖాన్ కమిటీ ఉద్దేశం ఏమంటే ఈ కుటుంబానికి న్యాయం జరగాలనే ఏకైక ఉద్దేశం. మరియు ఇటువంటి మరొక కుటుంబము ఇటువంటి ఇబ్బందులు పడకూడదనే మన ఉద్దేశము. ముఖ్యంగా ఈ నిరసనకు సహకరించిన టూటౌన్ CI ఇస్మాయిల్ గారికి మరియు IPS మేడం మార్పున్ గారికి కూటమి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సార్. మేడం గారు, మరియు చివరగా అమ్మాయిని సమయం తక్కువ, చాలా మందికి అవకాశం వేలే మాట్లాడే తక్కువ సమయం ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో జరిగే కార్యక్రమాల్లో అందరికీ అవకాశం కల్పించుకుంటూ ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాం. నా పేరు షమిన, మా నాన్న టెక్స్టార్ని దౌలత్ ఖాన్ అని పేరు.
కోసం తిరిగి ఓకే, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై హింద్. ఇప్పటికీ 17 days అవుతుంది. కానీ ఇంతవరకు వచ్చి ఫోటోలు వీడియోలు తీసుకొని వెళ్ళిపోయారు. కానీ మాకైతే ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. సో మాకు జస్టిస్ దొరికేంత వరకు మేము ఫైట్ చేస్తూనే ఉంటాము. ఎందుకంటే మేము ఒక్కటే ఫీల్ అయ్యి ఇంట్లో డిప్రెషన్కి వెళ్ళిపోయి మేము ఎందుకు నెగిటివిటీ ఫేస్ చేయాలి అని మా ఒపీనియన్. ఇంకా మిగతా సొసైటీ ఉంది, సొసైటీ రెస్పాన్సిబిలిటీ మాకు కూడా ఉంది. సో అది కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఎందుకు అంత ఓట్స్ తీసేసుకొని వెళ్ళిపోతారు కదా, రూలింగ్ చేస్తున్నాం మేము అది ఇది అంటున్నారు. సరే ఒప్పుకుంటాము, కానీ మీకు భయపడి మేము బ్రతకలేము కదా. మీరు చెప్పినట్టు మేము విని నోరు మూసుకొని కూర్చోవాలి అట్లాంటివి ఏం వద్దు మాకు. సో ఎంతవరకు ఉన్నా కూడా మా కోసం మేము ఫైట్ చేసుకుంటాము. ఇప్పుడు మా డిమాండ్స్ ఏంటంటే మున్సిపల్లో ఉన్న ఎంప్లాయీస్కి అయితే ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది దొరకాలి. అండ్ నెక్స్ట్ 50 lakhs ఎక్స్గ్రేషియా అండ్ దెన్ మాకు గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడే కౌన్సిల్లో తీర్మానం చేశారు. ఈ సమస్యపై కుటుంబంలో మీరు ఎవరో చదువుకున్నారో తెలియదంట వాళ్ళకి. తెలుసుకొని ఒకవేళ చదువుకున్న వాళ్ళు ఉంటే మీకు అర్హత ఉంటే ఒక ఉద్యోగం ఇస్తామన్నారు. అలా చెప్పేసి ఈ అంశాన్ని ముగించారు. మరి ఇవ్వాలని తీర్మానం చేశారు. అంటే పై వారికి పంపిస్తామన్నారు. దీని మీద మీ అభిప్రాయం? అంటే వాళ్ళు ఒక ఉద్యోగం ఇచ్చి ఈ విషయాన్ని ఇందరితో సద్వినియోగించాలనుకుంటున్నారు. మరి దీనికి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? నా ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కూడా అతను ఫరూక్ సార్కి చెప్పాను. తెలుసు, అతను ఐడియా ఉంది. మా చుట్టూ కూడా వచ్చి వాళ్ళు వెళ్ళిపోతున్నారు రోజు. ఏం ఇంతవరకు మీ డెసిషన్ ఏం చెప్పలేదు కదా, ఫైనలైజ్ చేయలేదు కదా, February 1st నుంచి జాబ్ స్టార్ట్ చేద్దరు అన్నట్టు చెప్తున్నారు. కానీ మాకు ఫస్ట్ వచ్చేసి మున్సిపల్ ఎంప్లాయీస్కి పనిష్మెంట్ దొరకాలి. ఫస్ట్ అది ప్రైమరీ రిక్వెస్ట్ పెట్టాలి. కమిషనర్ ఎస్పీ గారు పంపించారు, వాళ్ళ మీద ఎంక్వైరీకి పంపించారు. కంప్లైంట్ ఇచ్చినారు, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు. కానీ వాస్తవం వాళ్ళు ఎంక్వైరీ రాలే. ఇంకా కూడా మనము కూటంలో మనకు సిఐ ఇస్మాన్ సార్ గారు పిలిచి మాతో మాట్లాడడం జరుగుతున్నారు. కానీ 5 మంది ఇంకా మా మీద కేసులు అయితే బుక్ చేస్తున్నారు వాళ్ళు. ఆయన ఆపమన్నారు. రాత్రి అయితే చాలా ఘోరంగా ఇళ్ళ మీద ప్రెజర్ వచ్చింది, ఆర్మీ వాళ్ళ మీద కూడా ప్రెజర్ వచ్చింది, చాలా మీద వాళ్ళ మీద ప్రెజర్ వచ్చింది. కానీ వాస్తవం చెప్పాలని ఈ అమ్మాయి చెప్పినట్టు ఈ అమ్మాయి ఏం చేస్తున్నది ఏం కూడా మొత్తం రిపోర్ట్లో మొత్తం పోయింది. వాళ్ళ కాడ పోయింది, మరోసారి పోయింది. కానీ వాళ్ళ ఎవరు ప్రెజర్ వచ్చింది, వీళ్ళ పొలిటికల్ ప్రెజర్. రాత్రి వాళ్ళు చేసిన ప్రెజర్ మేము నిన్న సాయంత్రం 5 గంటలకు మేము సమాచార వాళ్ళ ఆఫీసులో మనము మాట్లాడుకున్నాం. మనం రిలీజ్ చేసినాం సోషల్ మీడియాకి. చేసిన తర్వాత పోలీసు వాళ్ళకి అడిచిన ముద్రైంది. ఇంకా వాళ్ళు ఏం జరుగుతుంది ఏం కదా ఇక్కడ తీసి మనకు ఇక్కడ ధర ఆపాల ఇళ్ళకు వాళ్ళు చాలా ఒత్తిడి చేసినారు. ఆ ఒత్తిడి వల్ల వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇంకా ఏం తోచగా వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా మమ్మల్ని ఫోన్ చేయాలి. ఫస్ట్ మా ప్రెసిడెంట్ గారిని ఫోన్ చేయాలి, మమ్మల్ని ఫోన్ చేసిన సమాచారాన్ని ఫోన్ చేస్తున్నారు. చేసి స్టూడెంట్కి మనకు పిలుచుకుని వాళ్ళు వాదన చేసి నిలబెట్టిన వాళ్ళు గంట నిలబెట్టినారు. మాకు నిలబెట్టిన తర్వాత 60 రాత్రి మా మీద కేసులు అయితే బుక్ చేస్తున్నారు 5 మంది మీద. అయినా మన రాత్రి వచ్చిన మేము ఇళ్ళకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇళ్ళ దౌలత్ ఖాన్ వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళకు ఒత్తిడి చేసి వాళ్ళకు మళ్ళీ ఆర్మీ సంఘానికి వాళ్ళ నాయకులు ఉన్నారు. ఆయన ప్రెసిడెంట్ రంగనాయకులు అని ఆయన కూడా ప్రేయర్ చేస్తున్నారు డిపార్ట్మెంట్. అంటే మొత్తం టోటల్ మీద ఇది వచ్చేసి మనకు మొత్తం పొలిటికల్ ప్రెజర్ అయితే రాత్రి పూర్తి హంగామా జరిగింది. కానీ ఏం కేసు పెట్టినారు, ఏం కేసు పెట్టినారు, మామూలు ధర్నా చేయకూడదని. మామూలు ధర్నా చేయకూడదు. మీరు 38 అమలు అంటే 38 అమలు ఉందని చెప్తారు. 38 మేము కూడా పొలిటికలే, కానీ 38 అమల్లో ఉంది అంటే 38 ఏది అమలు ఉంటుంది? ఒక పేపర్కి రావాలా ఒకటి, దాని తర్వాత సోషల్ మీడియాకి రావాలా, పొలిటికల్ ఆఫీస్లో ప్రతి ఆఫీస్కి వచ్చేసి మనకు లెటర్ రావాలా. మనం ఏమంత మటుకు మనకు తెలియదేమన్నా. వీళ్ళు ఏమన్నా ఇష్యూ చేస్తున్నామంటే ఇంకా ఫస్ట్ 38 అమలు ఉందని చెప్తారు. అంటే దౌలత్ ఖాన్ గారు ఎవరో ఇష్యూ చేసినాం కదా, మనం చేసినప్పుడు వీళ్ళు ఏమంటారంటే చేసి మనకు ఆపాలి వెళ్ళము ఆ ఉద్దేశంతో చెప్తున్నారు. కానీ ఇది మనము దయచేసి ఫారూక్ సార్ అయినా అని ఎవరైనా అని ఆలోచన చేయాల్సిన విషయం అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మన జిల్లా ఒకటే ఇప్పుడు ఓవరాల్ అనేది వీళ్ళకి ఆదు ఉంటే వీళ్ళకు మనం చెప్పిన 3 డిమాండ్ 50 లక్షలు వీళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళకు ఈ పాపకి జాబ్ ఇవ్వాలి ఒకటి. వాళ్ళ మీద మున్సిపాలిటీ కమిషనర్, ముఖ్యంగా మున్సిపాలిటీ కమిషనర్, ఎందుకంటే అడ్మినే కదా ముఖ్యం అడ్మినే కదా. అడ్మిన్ లేని ఏది కూడా జరగదు.
అడ్మినే తప్పుడు పనులు ఈ పోరాటంలో అటువంటి అడ్మినే తప్పుడు పనులు చేస్తారు. ఎందుకంటే రియల్గా నేను నాకు నా మీద జరిగినాయి 2 మాటలు నిమరానం ఏనికపోయింటే నా యుగ అయింది బయటికి పోయి తీసుకుందామా లీడర్ అంటాడు. అంటే బయటికి పోయి తీసుకుంటావా నువ్వు? బయటికి కాదు, నీకు రోడ్డు మీద తీసుకొచ్చి ఇస్తాం నీకు లెటర్. నువ్వు ఏమనుకుంటావు? నువ్వు మీ పోరాటంలో చిన్న చేపలు బలవుతున్నాయి కానీ పెద్ద చేపలు పోవట్లే వస్తాయి. ఇప్పుడు అదే అదే సార్ చెప్తాను. నేను ఏం చెప్తాను ఇప్పుడు, నేను ఇప్పుడు టోటల్ మీద మనకు నంద్యాల ఒకటే ఇష్యూ జరిగింది. ఇది ఇప్పుడు ఇష్యూకి వాళ్ళు ఇన్వాల్వ్ మనకు న్యాయం జరగండి దొరకని వాళ్ళకు స్టేట్ మొత్తం ఖచ్చితంగా 100% జరిగే తీరుతారు. ఇది స్టేట్ మొత్తం తీసుకోవాలి ఇష్యూ. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్